ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అడ్రస్ ట్రేసింగ్ పిటిషన్ అంటే ఏంటి. అడ్రస్ ట్రేసింగ్ పిటిషన్ అంటే చాలామంది డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు, లేదంటే కేసుల్లో ముద్దాయిలు చాలామంది కోర్టులకు హాజరవ్వకుండా పోలీసు వారికి లేదంటే ఈ డబ్బులు ఇవ్వాల్సిన కేసుల్లో, నోటు కేసుల్లో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానీ వాయిదాలకు రాకుండా, అసలు సమన్లే తీసుకోకుండా తప్పించుకుని చాలామంది తిరుగుతూ ఉంటారు. అట్లా తిరిగేటప్పుడు ఏం చేస్తారంటే యాజ్ యూజువల్గానే దావాలు చెక్ బౌన్స్ కేసులు, నోట్లు ఫైల్ చేసినప్పుడు వాళ్ళు సమన్ సర్వ్ అవునప్పుడు ఇన్ కేసు కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాది తరపు వాళ్ళు కోర్టులో అడ్రస్ ట్రేసింగ్ పిటిషన్ అనేది ఒకటి ఫైల్ చేస్తారు. ఆ పిటిషన్ ఫైల్ చేస్తే ఆ పిటిషన్ ఎలవ్ అయితే కంపల్సరీగా ఆ అడ్రస్సు గల వ్యక్తి ఎవరైతే తప్పించు తిరుగుతున్నాడో, వాయిదాలకు రాకుండా కేసుకి డబ్బులు ఇచ్చిన వారికి దొరకకుండా తిరుగుతున్నాడో వారిని పట్టుకురామని చెప్పేసి కోర్టు ఆర్డర్ ఇచ్చుద్ది. అప్పుడు పోలీసు వారు వాళ్ళ యొక్క లొకేషన్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అతన్ని ట్రేస్ చేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ఫైనల్ స్టేజ్లో నోటీసులకి అన్నీ సర్వ్ అవ్వకుండా తిరుగుతున్నప్పుడు, నోటు కేసులో కానీ, చెక్ బౌన్స్ కేసుల్లో కానీ వీటిల్లో తప్పించుకు తిరుగుతూ ఉంటారు చాలామంది. కోర్టులకు వాయిదాలకు వెళ్లకుండా అసలు కోర్టుకే ఈటాకే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు తవ ఈటాకే అడ్రస్లు లేకుండా అడ్రస్లో మార్చి తిరుగుతూ ఉంటారు. వారికి అలా తిరిగే వారి మీద కేసులు ఫైల్ చేయొచ్చు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా ఫైనల్ స్టేజ్లో వాళ్ళు మన కాంటాక్ట్లో లేనప్పుడు లాయర్ గారిని కలిస్తే ఆ దావా ఎలా వేయాలి ఏంటి అనేది చెక్కు, నోటు వేసి ఫైనల్గా అతను ముద్దాయి ఎవరైతే మనకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తికి తప్పించు తిరుగుతున్నాడో అతను పట్టుకుని తీసుకురమ్మని చెప్పేసి కోర్టులో ఫైల్ చేసుకునే పిటిషన్నే అడ్రస్ ట్రేసింగ్ పిటిషన్ అంటారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళా కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.